హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ బజాజ్ బెట్టింగ్ యాదవ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అసలు హవాలా ఎలా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, భారతదేశం నాశనం అవ్వడానికి హవాలా అనేది ప్రధాన కారణం. సో అదంతా పక్కన పెట్టండి. కానీ ఈ అబ్బాయి ఇంటర్నేషనల్ కంట్రీస్లో 20 కోట్లు 30 కోట్లు ఎలాగా మీకు హవాలా చేస్తున్నారో చెప్తాను. అండ్ ఈ అబ్బాయికి బెట్టింగ్ యాప్ చేయడం వల్ల ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నది ఏంటంటే, ఏమండి అందరూ చేస్తున్నారు, ఈ అబ్బాయి ఎలా మనకి పోర్ట్రేట్ చేస్తున్నాడంటే సబ్స్క్రైబర్స్ని, మరి ధోని చేశారు కదా, విరాట్ కోహ్లీ చేశారు కదా, వాడు చేశారు కదా, వీడు చేశారు కదా, ఈ యూట్యూబ్ వాళ్ళందరూ ప్రమోట్ చేస్తుంది లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్ అనేది తప్పే. ఫ్యాంటసీ యాప్స్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని అప్రూవల్ చేసింది. ఎందుకు అప్రూవల్ చేసిందంటే గవర్నమెంట్కి కావాల్సింది ట్యాక్స్. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ఈ ధోని కోహ్లీ ప్రమోట్ చేస్తున్న యాప్లు ఏవైతే ఉన్నాయో ఐపీఎల్లో వాటికి ట్యాక్స్ కట్ అవుతుంది, జిఎస్టీ కట్ అవుతుంది. ఇప్పుడు ₹1,00,000 ఆడితే 30,000 గవర్నమెంట్కి వస్తుంది.